ఫ్రెండ్స్, మనం రోజు ఎంతో ఇష్టంగా తినే తీయని పాయసంలో కలిపే సేమియాను ఎలా తయారు చేస్తున్నారో చూడండి. ముందుగా చెమటతో నిండిపోయిన ఈ అన్నయ్య కలర్ఫుల్ కలర్స్ ని యాడ్ చేసిన గోధుమ పిండిని కట్ చేసుకొని గుండ్రటి బాల్స్ లాగా తయారు చేస్తారు. తర్వాత ఈ గోధుమ పిండి బాల్స్ కి డాల్డాని యాడ్ చేస్తారు. తర్వాత ఈ గోధుమ పిండి బాల్స్ ని ఈ గుట్కా రాజన్న నోటి నుండా గుట్కా వేసుకొని ఈ విధంగా సాగ పెరికి మధ్యలో హోల్స్ లాగా చేస్తారు. తర్వాత వీటిని ఈ తాత ఎటువంటి గ్లౌజ్ లేకుండానే 1-2 కడుక్కొనే చేతులనే యూజ్ చేస్తూ మైదా పిండిని యాడ్ చేస్తూ ఒక్కొక్క గోధుమ పిండి బాల్ ని సాగ పెరికి పొరలుగా విడగొడుతూ రౌండ్ గా చేసేస్తాడు. ఈ గుట్కా రాజన్న నోటి నిండా పాన్ మసాలా వేస్తూ ఈ నూనెలోనే ఊస్తూ ఆ గోధుమ పిండి ఉంటల్ని నూనెలో బాగా రుద్ది వెడల్పుగా దోశలాగా చేసి ఎప్పటి నుంచో యూజ్ చేసి క్రూడ్ ఆయిల్ లాగా తయారైన ఈ ఆయిల్ లో వేసి బాగా వేయిస్తాడు. దీనితో ఆ పిండి పొరలుగా విడిపోయి ఈ విధంగా సేమియా అయితే తయారైపోతుంది. ఎంతో ఇష్టంగా సేమియా పాయసం తినే మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేసి